అందరికీ నమస్కారం అండి. పిల్లలను పెంచటం అంటే అది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాదు. అది అందమైన ప్రయాణము. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు భవిష్యత్తులో గొప్పగా ఎదగాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మారుతున్న ఈ రోజుల్లో పిల్లలను పెంచటం కొంచెం సవాలుగానే మారింది. ఈరోజు మనం మన వీడియోలో పిల్లల పెంపకంలో పాటించాల్సిన 5 ముఖ్యమైన సూత్రాలను గురించి తెలుసుకుందాము. ఇవి మీ పిల్లలతో మీ బంధాన్ని మరింత బలపరుస్తాయి. వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే చివరి పాయింట్ చాలా ముఖ్యమైనది. ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కటం మర్చిపోవద్దు. ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకునే మొదటి సూత్రము ఆదర్శంగా నిలవండి. ఒక సామెత ఉంది, పిల్లలు మనం చెప్పేది వినరు, మనం చేసేది చూసి నేర్చుకుంటారు అని. మీరు రోజంతా ఫోన్ చూస్తూ పిల్లలను మాత్రం చదువుకోమని చెప్తే వారు వింటారా? ఖచ్చితంగా వినరు. మీరు నిజాయితీగా ఉంటే వారు కూడా నిజాయితీగా ఉంటారు. మీరు కోపంగా ఉంటే వారు కోపాన్ని నేర్చుకుంటారు. సో పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించాలంటే ముందు ఆ అలవాట్లను మీరు పాటించాలి. రెండవది, పోల్చటం ఆపేయాలి. పక్కింటి అబ్బాయికి 90 మార్కులు వచ్చాయి, నీకెందుకు రాలేదు అని ఎప్పుడూ అడగండి. ప్రతి పువ్వులోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి బిడ్డలో కూడా ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. పోల్చటం వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది, అసూయ పెరుగుతుంది. పిల్లలలో ఉన్న స్పెషల్ టాలెంట్ గుర్తించి ప్రోత్సహించాలి. మూడవది, వినడం నేర్చుకోవాలి. పిల్లలు ఏదైనా చెప్పటానికి వచ్చినప్పుడు తర్వాత చెప్పు, నేను బిజీ అని అనకూడదు. వారి కళ్ళలోకి చూస్తూ వారు చెప్పేది ఓపికగా వినండి. ఇలా చేయటం వల్ల అమ్మా నాన్నకు నేనంటే ఇష్టము, నా మాటకు విలువిస్తున్నారు అనే భరోసా వారికి కలుగుతుంది. దీనివల్ల వారు తమ సమస్యలను మీతో స్వేచ్ఛగా చెప్తారు. దీని వలన వారు తమ సమస్యలను మీతో స్వేచ్ఛగా పంచుకుంటారు. నాలుగవ సూత్రము, తప్పులను ప్రేమగా సరిదిద్దాలి. పిల్లలు తప్పు చేయటం సహజము. వారు తప్పు చేసినప్పుడు అందరి ముందు అరవడము లేదా కొట్టడం చేయొద్దు. దీనివల్ల వారు మొండిగా తయారవుతారు. ఏకాంతంగా పిలిచి ఆ తప్పు ఎందుకు చేయకూడదో ప్రేమగా వివరించండి. చివరగా చాలా ముఖ్యమైనది, నాణ్యమైన సమయము. మీరెంత డబ్బు సంపాదించినా పిల్లలకు మీరిచ్చే అత్యంత విలువైన బహుమతి మీ సమయము. రోజులో కనీసం 30 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి వారితో ఆడుకోండి, కథలు చెప్పండి. ఈ జ్ఞాపకాలే వారికి జీవితాంతం తోడుంటాయి. గుర్తుంచుకోండి, పర్ఫెక్ట్ పేరెంట్స్ అంటూ ఎవ్వరూ ఉండరు. కేవలము ప్రయత్నించే పేరెంట్స్ మాత్రమే ఉంటారు. చిన్న చిన్న మార్పులతో పిల్లల యొక్క భవిష్యత్తుని అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. ఈ 5 పాయింట్లలో మీకు ఏది బాగా నచ్చింది, లేదా మీరు మీ పిల్లల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో కింద కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.